భాషపై అభిమానం ఉండొచ్చు, కల్చర్పై గౌరవం ఉండొచ్చు. కానీ అది బార్డర్ లైన్ క్రాస్ చేస్తే, పరిధి దాటితే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతాయి. రైట్ నౌ కర్ణాటకలో అదే నడుస్తుంది. కన్నడిగాస్ వాళ్ళ భాష మీద అభిమానం చూపిస్తున్నారు. కానీ అది బార్డర్ లైన్ క్రాస్ చేస్తుందేమో అని చెప్పి కొంతమంది నెటిజన్స్ అయితే ఫీల్ అవుతున్నారు. ఇక సోషల్ మీడియాలో వాళ్ళు రీసెంట్గా ఏం ట్రెండ్ చేస్తున్నారంటే, ఫోన్పేని బాయ్కాట్ చేయండి, ఫోన్పేని అన్ఇన్స్టాల్ చేయండి అని చెప్పి ట్రెండ్ చేస్తున్నారు. అసలు ఫోన్పే మీద ఎందుకు కన్నడిగాస్ పడ్డారనేది మనం ఒకసారి కూలంకషంగా చర్చిద్దాం. ముందుగా కర్ణాటకలో రీసెంట్గా జాబ్ రిజర్వేషన్ మీద ఒక చట్టం తీసుకురావాలనుకున్నారు. కానీ దాని మీద పూర్తిగా వ్యతిరేకత వ్యక్తమవడంతో అన్ని రాష్ట్రాల నుంచి వాళ్ళు ఆ చట్టాన్ని వెనక్కి తీసుకున్నారు. దానిపై మళ్ళీ అనాలిసిస్ చేసి మళ్ళీ ప్రవేశపెడతామని చెప్పి సిద్ధారామయ్య చెప్పారు. బట్ హౌఎవర్ దాని మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చిందనేది మాత్రం వాస్తవం. కర్ణాటకలో గల ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్లో మేనేజ్మెంట్ స్థాయిలో 50%, నాన్ మేనేజ్మెంట్ స్థాయిలో 70% స్థానికులకి రిజర్వేషన్ కల్పించాలని చెప్పి కర్ణాటక జాబ్ కోటా బిల్లు రూపొందించారు. ఈ బిల్లుపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. అండ్ ప్రతి పరిశ్రమలో కూడా కన్నడిగాస్ ప్రయోజనాల కోసమే ఈ బిల్లు రూపొందించామని చెప్పి కర్ణాటక మంత్రి ఎంబీ పాటిల్ తమ చర్యను సమర్థించుకున్నారు. సో ఫోన్పే ఫౌండర్ సమీర్ నిగమ్ ఏమని రెస్పాండ్ అయ్యారంటే, అసలు ఈ బిల్లు సరికాదు, ఇది ఒక బుల్షిట్ అని చెప్పి ఆయన రెస్పాండ్ అయ్యారు. అట్ ద సేమ్ టైం, నా వయసు 46 సంవత్సరాలు, నేను ఒక రాష్ట్రంలో 15 ఏళ్లకి మించి కన్నా లేను. నా తండ్రి భారత నౌకాదళంలో పనిచేశారు. దేశంలో ప్రతి చోట పనిచేయాల్సి వచ్చింది. ఈ బిల్లు వల్ల ప్రైవేట్ విభాగంలో స్థానికేతరులకి ఉద్యోగాలు లభించడం కష్టమవుతుంది. సో దీనివల్ల వేరే రాష్ట్రాల్లో ఎవరైతే స్కిల్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి తీవ్ర అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. విచ్ ఈస్ వెరీ లాజికల్. ఆయన ఏదైతే ట్వీట్ చేశారో సమీర్ నిగమ్, చాలా లాజికల్ ట్వీటే. అండ్ ఇండియన్ రాజ్యాంగం కూడా మనకు అనుమతిస్తుంది, ఎవరన్నా ఎక్కడికన్నా వెళ్ళి నివసించవచ్చు, ఎక్కడికన్నా వెళ్ళి ఉద్యోగాలు చేయవచ్చు. ఎగ్జాక్ట్లీ అదే ఈయన కూడా ట్వీట్ చేశారు. అట్ ద సేమ్ టైం ఇంకేం ట్వీట్ చేశారంటే, కర్ణాటక అనేది ఓన్లీ కన్నడిగాస్కి మాత్రం చెందింది కాదు, ప్రతి ఒక్కళ్ళు ఇండియాలో, భారతదేశంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ నివసించవచ్చు అని చెప్పి ట్వీట్ చేశారు. అట్ ద సేమ్ టైం, ఐ కెన్ వర్క్ వేర్ ఎవర్ ఐ వాంట్ ఇన్ ఇండియా, ఐ కెన్ లెర్న్ ఎనీ లాంగ్వేజ్ దట్ ఐ వాంట్ టు, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గివ్స్ మీ దీస్ రైట్స్, ఇట్స్ మై చాయిస్, గెట్ ద హ్యూ అండ్ క్రై అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. సో ఈ ట్వీట్పై రైట్ నౌ కన్నడిగాస్ అయితే తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మా భాషని అగౌరవపరుస్తావా, మమ్మల్ని అగౌరవపరుస్తావా అని చెప్పి ఆయనపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతూ ఫోన్పేని అన్ఇన్స్టాల్ చేసేయండి, బాయ్కాట్ ఫోన్పే అని చెప్పి ట్విట్టర్లో అయితే, ఎక్స్లో అయితే ట్రెండ్ చేస్తున్నారు. సో దీనిపై ఆయన ఇంకా స్పందించలేదు. ఈ రగడైతే కన్నడిగాస్ ఏదైతే సోషల్ మీడియాలో చేస్తున్నారో కాస్త బార్డర్ లైన్ క్రాస్ అవుతుందేమని చెప్పి చాలామంది అయితే ఫీల్ అవుతున్నారు. మరి కన్నడిగాస్ ఈ రచ్చని ఎప్పుడు ఆపుతారో వేచి చూడాలి. అండ్ ఈ కన్నడిగాస్ యొక్క భాషాభిమానంపై మీరేమనుకుంటున్నారు? ఇలాంటి భాషాభిమానం ఉండడం కరెక్టేనా, లేకపోతే ఇది శృతి మించుతోందా, శృతి మించి పాకన పడుతుందా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో పంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.